ఢిల్లీ తర్వాత నిజంగా దేశవ్యాప్తంగా మేమే అధికారంలోకి వస్తామన్నటువంటి బీజేపీ కొంతమంది నాయకుల స్టేట్మెంట్ చూస్తూ ఉంటే కాంగ్రెస్ కూడా ఇదంతా ఉత్తకథనే, కేవలం ఢిల్లీలో గెలిచితే గల్లీలో గెలవాలంటే కష్టం అనేటువంటి ఒక కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి. మీరు బీజేపీ నాయకులుగా ఢిల్లీలో గెలిచారు కాబట్టి రేపు ఉన్నటువంటి గల్లీలో కూడా గెలిచే అవకాశం ఉంది. అంటే తెలంగాణలో కావచ్చు, లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు, రేపు మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు. సో అదే జోస్ కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఎంపీ నేషనల్ జనరల్ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కొంచెము ఈక్విలిబ్రియం, కొంచెము అంటే మెజారిటీ తక్కువ చేసి, అంటే మెజారిటీ నార్త్ ఇండియాలో కొంచెం తక్కువైంది ఫర్ అదర్ రీజన్స్. అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ లేకపోతే అది ఏం కాదు. సో అది చూసిన తర్వాత ప్రజలకు ఒక మేల్కువ కలిగింది. అమ్మ, ఈ కాంగ్రెస్ అయినా, ఇండియా అలయన్స్ అయినా, వీళ్ళ చేలకు రాష్ట్రాలైనా దేశమైనా పోతే మొత్తము అమ్ముకొస్తారు, లేకపోతే మొత్తం అంటుముట్టిస్తారు అని చెప్పేసి మీరు ఎంపీ ఎలక్షన్స్కి ఇప్పటికీ 7 నెలల, అంటే లైక్ జూన్, జూలై అండ్ నౌ వీఆర్ ఇన్ ఫిబ్రవరి. సో అబౌట్ 7 months అయింది. కానీ మీరు అప్పటి నుంచి చూస్తే హర్యానా ఘన విజయం. అంటే అది అసలు కాంగ్రెస్ అయితే ఇట్లా అనుకోని విజయం అది భారతీయ జనతా పార్టీకి. జమ్మూ అండ్ కాశ్మీర్ అది కూడా మా సీట్లు ఎంత పెరిగాయంటే అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ అ విక్టరీ ఫర్ అస్. జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా. ఇప్పుడు ఢిల్లీ మీరు చూస్తే ఇండియా అలయన్స్, కాంగ్రెస్ వాళ్ళ ఐడియాలజీని ప్రజలు అంచెలంచెలుగా తిరస్కరిస్తూ వచ్చిండ్రు. అండ్ ఇది నేను బీజేపీ నేతగానే అంటలేదు. జస్ట్ యాజ్ అ పర్సన్, యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, యాజ్ అ లాయర్, మీరు చూస్తే ప్రపంచం మొత్తము ఒక కన్జర్వేటివ్, నేషనలిస్ట్ ఓరియంటెడ్, కంట్రీ లవింగ్, రైట్ పాలిటిక్స్లోకి వెళ్తుంది, ఇంక్లూడింగ్ ఎంటైర్ యూరప్. డెఫినెట్లీ మొన్న ట్రంప్ గెలిచిన తర్వాత అమెరికా అండ్ మోస్ట్ ఆఫ్ ఈస్టర్న్ యూరప్ అండ్ ఈవెన్ సౌత్ ఏషియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. సో ఇటువంటి టైంలో ఏంది నేషనలిజం, దేశం ముందు, దేశం మొదలు, దాని తర్వాతనే అంతం, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. కన్జర్వేటివ్ పాలిటిక్స్, రైట్ వింగ్ పాలిటిక్స్. ఆ రైట్ వింగ్ పాలిటిక్స్ కూడా జస్ట్ రైట్ వింగ్ గురించి మాట్లాడడం కాదు, చేయాలి, చేసి చూపెట్టాలి. అంటే డూ. పాలిటిక్స్ ఈజ్ నాట్ అబౌట్ జస్ట్ రెటారిక్. పాలిటిక్స్ ఈజ్ అబౌట్ గెటింగ్ థింగ్స్ డన్, ఇంప్లిమెంటింగ్ థింగ్స్, ఇంప్లిమెంటింగ్ యువర్ ప్రామిసెస్. దానికి వచ్చారు. సో ఇప్పుడు ప్రజలు కూడా నేను 6 గ్యారంటీలు కాదు, 13 గ్యారంటీలు కాదు అని చెప్పేసి ఇది చేస్తలేరు. మీరు మైక్లో గ్యారంటీలు అనౌన్స్ చేయగానే మిమ్మల్ని నమ్మేస్తలేరు. ప్రజలు ఆ గ్యారంటీలు అమలు అవుతాయా, అమలు అయ్యే అవకాశాలు ఉన్నాయా, ఆ గ్యారంటీలు కూడా ఎంత రియలిస్టిక్గా ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, స్టేట్లో జనరల్ ఎలక్షన్స్ 2023 ఎండింగ్లో స్టేట్లో జనరల్ ఎలక్షన్స్ జరిగే ముందు కాంగ్రెస్ ఉన్నలేని గ్యారంటీలు ఇచ్చిండు. దానికి డబ్బులు లేవు, దాని లెక్క పత్రాలు ఎవరు ప్రజలు అడగలేదు. అదే అంటున్నా, ఆ గ్యారంటీలు రియలిస్టిక్, దానికి డబ్బులు ఉండే. మేము ఫ్రీబీలు, ఇది ఫ్రీ, అది ఫ్రీ, అది ఫ్రీ అని మేము ఫ్రీబీలు ఇచ్చుకుంటే ఏమి ఇది చేయలేము. మేము కొన్ని ఏవైతే కరెక్ట్ అనిపించినాయో అవి కంటిన్యూ చేస్తాము, కానీ దీనికోసం మీరు కష్టపడాలి అని క్లియర్గా అన్నాం. కాంగ్రెస్ పార్టీ లాగా మేము ఫ్రీ 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 అనుకుంటా వెళ్ళలేదు. సో ఆ ఫ్రీ కూడా ఇప్పుడు ఆ గ్యారంటీలు మనము మీట్ కాకపోతే ఇంప్లిమెంట్ చేయాల్సిన పాలసీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీస్, ఈ గ్యారంటీలు వారంటీలు కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీస్, ఫైనాన్షియల్ స్కీమ్స్, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్, ఆ పాసిబిలిటీనే లేకపోతే దాని ప్రజలు ఎట్లయినా అడుగుతారు. సో ఆ నమ్మక భంగమే ఈ రాష్ట్రాలలో అన్నిట్లా జరుగుతుంది. మహారాష్ట్ర, సారీ బిగ్గెస్ట్ స్టేట్, నేను మహారాష్ట్ర మర్చిపోయినాను. మీరు చూస్తే హర్యానాలో గెలిచినాము, జమ్మూ అండ్ కాశ్మీర్లో గెలిచిన కిందికే, ఎందుకంటే వీఆర్ ద సింగిల్ లార్జెస్ట్ సెకండ్ పార్టీ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. మహారాష్ట్రలో సింగిల్ లార్జెస్ట్ బీజేపీ గెలిచింది అక్కడ. సరే మేము శివసేన
ఏక్నాథ్ షిండే పార్టీతోని మేము అలయన్స్లో ఉన్నాం కాబట్టి వాళ్ళతో ఉన్నాం కానీ లేకపోతే అసలుకైతే అవసరం లేదు. మహారాష్ట్ర, ఇప్పుడు మళ్ళీ న్యూఢిల్లీ, ఢిల్లీ. సో మీరు చూస్తే నమ్మకం ఎక్కువైతుందా తక్కువైతుందా శ్రీశైలం హీరే చెప్పాలి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.